హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి గోట్ లంగ్స్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను చేయడము. ఎలా వస్తుందో చూడాలి. ఓకే, ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో తీస్తున్నాను. ఫైనల్లీ దీని టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నాకు పెద్దగా ఇవన్నీ ఇష్టం ఉండదు, చికెన్ తప్ప ఇంకేది నేను ఇష్టంగా తినను. మా హస్బెండ్ ఇష్టంగా తింటారు కాబట్టి చేస్తున్నాను. చూద్దాం ఫైనల్లీ రెసిపీ ఎలా వస్తుంది అనేది. ఓకే, వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నాన్ వెజ్లోకి ఫ్రెష్గా వేస్తే బాగుంటుంది అనేసి. ఇది వచ్చేసి ధనియాలు, జీలకర్ర, హోల్ గరం మసాలా వేసి మిక్సీ చేసుకున్నాను పౌడర్. అందులోకి తాలింపులోకి వేయడానికి ఇవి స్పైసెస్ తీసి పక్కన పెట్టుకున్నాను. 1 ఫుల్ ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట చిన్నగా. గ్రేవీ కొంచెం బాగా అవుతుంది అనేసి. ఇంకేం మసాలాలు యూజ్ చేయట్లేదండి, ఇవే. ఇక్కడ చూడండి, కొత్తిమీర కొంచెము, పచ్చిమిర్చి ఒక 2 స్లైసెస్, ఒక చిన్న టమాటో. మనం అన్నిట్లో టమాటో యాడ్ చేస్తాం కదా, యాడ్ చేద్దామని తీసుకున్నాను. నేను ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నాను. మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్లో ఈ స్పైసెస్ ఉన్నాయి కదా, ఇవి యాడ్ చేసుకున్నాను. అవి ఫ్రై అవుతున్నప్పుడే అందులో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్ వేసేసుకున్నాను. ఉంటే మనతో ఏదన్నా పని చేస్తే సౌండ్ కావాలన్నమాట. సౌండ్ అయితే మనం పని చేస్తున్నాం. కొంచెం కలర్ వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకున్నాము, ఎందుకంటే నాన్ వెజ్ కదా, కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది. మిగతా వాటిలో కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, కానీ నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ ఉండాలి. ఇది బాగా ఫ్రై చేద్దాము. ఇప్పుడే ఇందులో ఈ 2 పచ్చిమిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొద్దిగానే, మళ్ళీ ఫైనల్లో యాడ్ చేద్దాం కొత్తిమీర. సో అక్కడ ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు చిన్న టమాటో ఉంది కదా, అది కూడా వేసేసాను. వేసి మిక్స్ చేస్తున్నాను. ఈ టమాటో మిక్స్ అయిపోయాక మన గోట్ లంగ్స్ అనేది ఇందులో యాడ్ చేయండి. అసలు తెలుగులో ఏమంటారు అది నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇందులో నేను ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్నాను అని చెప్పాను కదా, ఇది అనేది అందులో యాడ్, ఇది వచ్చేసి నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇంకేం మసాలాలు యాడ్ చేయట్లేదండి. ఇప్పుడు ఇంకొద్దిసేపు ఉప్పు, కారం అన్నీ పట్టే వరకు ఇట్లాగే ఫ్రై చేద్దాము. తర్వాత వాటర్ వేసి లిడ్ క్లోజ్ చేద్దాం. ఫైనల్గా ఇది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. అవి మునిగేంత వరకు మనకి మంచిగా కుక్ అవ్వాలి కదా, సో అందుకని ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేస్తాను. ఒక 5 to 6 విజిల్స్ అంతే. చూడండి, లిడ్ క్లోజ్ చేశాను. ఒక 5-6 విజిల్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫైనల్లీ మన కర్రీ అయితే ఇలా అయిపోయింది. నేను ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. మీరు గ్రేవీ కావాలంటే గ్రేవీ ఉంచుకోవచ్చు, లేదు ఫ్రై కావాలంటే ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవచ్చు. నేను కొంచెం గ్రేవీ ఉంచాను, రైస్లోకి కదా, కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుందని. సో
సో ఫైనల్గా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఎలా ఉందో టేస్ట్ అడిగి మీకు చెప్తాను. ఓకే, బాయ్.